ప్రయత్నం చేయాలి. కనీసం 70 ఏళ్ళు దాటిన వాళ్ళైనా దయచేసి జాగ్రత్త పడండి. మనిషికి భగవంతుడు నిర్ణయించిన ఆయుర్దాయం మన శాస్త్రాలు చెప్పింది 72 ఏళ్ళు. ఎందుకో తెలుసా? 72,000 నాడులు శరీరంలో ఉంటాయి. కలియుగంలో 1000 నాడులకి 1 ఏడాది. అందుకని 72 ఏళ్ళు. 72 ఏళ్ళు దాటి ఉన్నవాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే అది ఎల్ఐసి బోనస్. మీకు నమస్కారం. ఇప్పటికి జాగ్రత్త పడాలి. నేను జిమ్ చేయబట్టి, పొద్దున్న అది చేయబట్టి, సాయంత్రం ఇది చేయబట్టి, నువ్వేం చేయక మాన, ఇంకా చేసినవి జాలే. విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చో, ఇంకేం చేయక. ఇంక గొప్పలు చెప్పొద్దండి ఇక్కడ. అదే చెబుతున్నాడు ఈ పద్యంలో. చావన్ కాలము చేరువవుటెరిగియును చాలింపగాలేక, చావన్ కాలము చేరువవుటెరిగియును చాలింపగాలేక, నన్నే వైద్యుండు చికిత్స బ్రోవగలడో, ఏ మందు రక్షించునో, ఏ వేల్పుల్ కృపచూతురోయనుచు నిన్నే వేళ చింతింపడు. ఆ జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్, జీవశ్రాద్ధము చేసి కొన్న యతియున్ శ్రీకాళహస్తీశ్వర. 70 ఏళ్ళు దాటిన వాళ్ళ కోసం ప్రత్యేకించిన పద్యం ఇది. దయచేసి అంతకంటే కింద వయస్సు వాళ్ళు మరోలో అనుకోకండి. అన్నీ చెప్పడం నా బాధ్యత. సావన్ కాలము చేరువవుటెరిగియున్. 72 ఏళ్ళు దాటాయి, 80 ఏళ్ళు కూడా దాటాయి. ఇంకా జీవితం ఎలాంటిదండి? స్విచ్ ఆపేసిన సీలింగ్ ఫ్యాన్ లాంటిది. ఇంకా తిరగదు. నువ్వు స్టూల్ వేసుకుని రెక్కలు తిప్పేయకూడదు, ఇక్కడ తిరగదు, అయిపోయి. కొంచెం ఈ చెవి కూడా వినపడితే, ఇప్పుడు 2 చెవులు వినపడ్డా ఏం చేసావు? భాగవతం విన్నావా? దరిద్రపు కథలన్నీ విన్నావు. ఇక్కడ ఈ మధ్య కొంచెం చూపు తగ్గింది, చాలా తగ్గుతాయి. ఊరుకో, ఇంకా మళ్ళీ ఆపరేషన్లైనా మొదలెట్టక. ఏం చిన్న కుర్రాడువా? వదిలే ఆ విషయం. ఏమీ లేదు. కాళ్ళు చచ్చుబడ్డాయి, చేతులు చచ్చుబడ్డాయి. దయచేసి అపశకునంగా భావించొద్దు. కొందరు ఈ స్థితిలో ఉన్నారు, కానీ ఏదో అదృష్టంగా భావించవచ్చు. మంచంలోనే ఉన్నాం, ఏమీ చెయ్యలేము. కానీ మనస్సులో కేశవ, నారాయణ, మాధవ, గోవింద అనలేవండి. దానికి ఏదైనా రోగం ఉందా? కోమాలోకి వెళ్ళిపోలేదు కదండి, అదృష్టం కదా. కోమాలోకి వెళ్ళలేదు. కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, చెవులు వినపడ్డల్లా, చూపు కూడా కనపడలా. కానీ ఫుడ్ వెళ్ళిపోతుందిగా లోపలికే. మనస్సు పనిచేస్తుంది కదా అనుకోడండి. ఏమంటాడంటే, బొంబాయిలో దీనికి పెద్ద వైద్యం ఉంది. ఇప్పుడు బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, బొంబాయికి ఎలా పెడతావయ్యా? చచ్చిపోవాలి కొడుకు కోళ్ళు వీడిని తీసుకెళ్ళాక. వాళ్ళ కోసం ఇది. పైగా వాళ్ళకి శాపం. తినేశారు శుభ్రంగా, తండ్రికి వైద్యం. ఇప్పుడు ఏం చేస్తారు? ఏం చేయాలి?